ఇందులో ఉన్న పర్ఫ్యూమ్ ఏంటో చూపిస్తాను. స్టోన్ ప్లస్ ఈ చైన్. హలో! హాయ్! వెల్కమ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు నా చిన్ని లైఫ్. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? అనేది నా కమెంట్ సెక్షన్‌లో చెప్పండి. నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఆఫీస్ నుంచి వచ్చి ఇంకా వ్లాగ్ స్టార్ట్ చేస్తూ ఉన్నాననమాట. అలిసిపోయి వచ్చాను. ఓపిక లేదు. ఇంకా తలకి ఫస్ట్ ఆయిల్ పెట్టుకుందాం అని అనుకుంటున్నాననమాట. సో, నార్మల్‌గా ఆయిల్ పెట్టుకోకుండా ఒక క్యాండిల్ అయితే వెలిగించి పెట్టుకుంటున్నాను. బికాస్ యూ నో చిన్న చిన్న వాటిల్లోనే నేను హ్యాపీనెస్ చూసుకుంటూ ఉంటాను. అలా అలసిపోయి, టైర్డ్ అయిపోయి నా మూడ్‌ని ఇంకా పాడు చేసుకునే బదులు ఒక మంచి క్యాండిల్ వెలిగించుకొని అక్కడ కూర్చొని నా హెడ్ మసాజ్ చేసుకుంటే హాయిగా ఉంటుందని చెప్పి చేస్తున్నాను. ఈ లైటర్ అయితే నేను రీసెంట్‌గా తీసుకున్నాననమాట. నాది పాడైపోయింది. ఇది ఎలక్ట్రిక్‌ది అనుకుంటాను. సో, రీచార్జబుల్ అనమాట ఇది. సో, కొన్ని ఫస్ట్ టైమ్ ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. బానే పనిచేస్తుంది. అనిపించిందనమాట. ఇంకా మనకి దీనికి రీచార్జ్ పెట్టుకొని వాడుకోవచ్చు. ఛార్జింగ్ అయిపోతే. చక్కగా ఇలా క్యాండిల్ అయితే వెలిగిచ్చేసుకున్నాను. నా వాయిస్ చాలా లోగా ఉంటుందని చెప్పి 2, 3 కామెంట్స్ చూసాను. ఇప్పుడు కొంచెం పెద్దగానే మాట్లాడుతున్నాననుకుంటాను. ఒకవేళ మళ్ళీ చిన్నగానే ఉంటే నాకు కామెంట్స్‌లో చెప్పండి. ఐ విల్ ట్రై టు ఇంప్రూవ్. సో, మనం చిన్నగా ఉన్నప్పుడు ఒక మాట అనుకునేవాళ్ళం. పెద్దవాళ్ళం అయితే లైఫ్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది కదా! స్కూల్ కంప్లీట్ అయితే ఇంకా హ్యాపీ, కాలేజ్ హ్యాపీ డేస్ మూవీస్ చూసి ఇంజినీరింగ్ ఎంత బావుంటుందో కదా! సేమ్ హ్యాపీ డేస్ ఫిల్మ్ లాగా ఉంటుందని చెప్పి జాబ్ వస్తే ఇంకా హ్యాపీ. మన డబ్బులు మనకొస్తాయి. చక్కగా ఖర్చు పెట్టుకోవచ్చు. సాలరీ పెరిగితే హ్యాపీ అని చెప్పి ఇలా చాలా అనుకునేవాళ్ళం. కానీ ఇప్పుడు ఒకసారి వెనక్కి తిరిగి చూస్తే మన హ్యాపీనెస్ కోసం వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఎంజాయ్ చేస్తాను. ప్రమోషన్ వచ్చిన తర్వాత హ్యాపీ అవుతాను. కొంచెం మనీ సేవ్ అయిన తర్వాత లైఫ్ ఎంజాయ్ చేస్తాను అని ఇలా అనుకుంటాం. కానీ ఒక్క క్వెషన్, ఆ తర్వాత అనేది ఎప్పుడొస్తుంది? ఈరోజు మార్నింగ్ నేను ఆఫీస్‌కి రెడీ అవుతూ ఉంటే ఒక చిన్న థాట్ వచ్చిందనమాట. మనం ఎవ్రీడే చేసే పనులు ఎంత ఆర్డినరీగా అనిపిస్తాయో తెలుసా? అంటే నార్మల్‌గానే అలారం అనేది టీ పెట్టుకుంటాం, ఆఫీస్‌కి రెడీ అయిపోతాం, వండుకుంటాం. ఇంకా ఆఫీస్‌కి బయలుదేరి వెళ్ళిపోవడం. ఈవినింగ్ టైర్డ్‌గా ఇంటికి వచ్చేస్తామనమాట. మనకి ఇవన్నీ చాలా రొటీన్ రోజు చేసుకునేవి కాబట్టి. కానీ ఇమాజిన్ చేయండి, ఇంకొకరికి ఇవే డ్రీమ్ అయ్యుండొచ్చు. జాబ్ కోసం ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి మన ఎవ్రీడే ఆఫీస్ రొటీన్ కూడా ఒక డ్రీమ్‌లా ఉంటుంది. నిజమే కదా! అంటే మనం కొన్ని రీల్స్‌లో చూస్తూ ఉంటాం. మార్నింగ్ రొటీన్స్ చూస్తూ ఉంటాము. అలాంటప్పుడు మనకు కూడా ఇలాంటి ఒక రొటీన్ ఉంటే ఎంత బావుంటుందో అని చెప్పి అనిపిస్తది గదా! సో, అప్పుడు నేను రియలైజ్ అయింది ఏంటంటే, మనం ఆల్రెడీ ఒకళ్ళ డ్రీమ్ లైఫ్‌ని మనం జీవిస్తున్నాం అనమాట. దానికి మనం అప్రిషియేట్ చేయడం మర్చిపోయి, రాని దాని గురించి ఎప్పుడో ఫ్యూచర్‌లో వచ్చే దాని గురించి అప్పుడు ఎంజాయ్ చేస్తాను, అదైతే ఎంజాయ్ చేస్తాను, ఇది సేవ్ చేస్తే ఎంజాయ్ చేస్తాను, అది కొనుక్కుంటే ఎంజాయ్ చేస్తాను అని చెప్పి అనుకోవటం అనేది నాకు అర్థం లేదనిపించింది. అండ్ ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్ ఓపెన్ చేస్తే చాలు, ప్రతి ఒక్కళ్ళు ట్రిప్స్‌కి వెళ్ళడం, లగ్జరీ కెఫేస్‌కి, కొత్త కార్లు, కొత్త స్కిన్ కేర్‌లు, పర్ఫెక్ట్ లైఫ్‌లా ఉంటుంది గదా! కొన్నిసార్లు మన లైఫ్ చాలా బోరింగ్ అనిపిస్తది అవన్నీ చూసినప్పుడు. మనం కూడా కంపేర్ చేసుకుంటాం. నా లైఫ్‌లో ఎక్సైట్‌మెంట్ ఏమీ లేదు. నిజంగా లేదా? లేకపోతే మనం ఎక్సైట్‌మెంట్ డెఫినిషన్‌నే మార్చేసామా? చిన్న చిన్న వాటిల్లో చాలా ఆనందం ఉంటుంది. అవన్నీ మర్చిపోయి ఏదో రాని దాని కోసం మనం వెయిట్ చేస్తూ అదొచ్చినప్పుడు ఎంజాయ్ చేద్దాం అనేది స్టాప్ డూయింగ్ ఆల్ దోస్ థింగ్స్. మనం నాకు ఇప్పుడు లైఫ్‌లో లైఫ్ అంటే పెద్ద పెద్ద అచీవ్‌మెంట్స్ మాత్రమే కాదు. చిన్న చిన్న మూమెంట్స్ కలిపేదే లైఫ్. ఒక కాంప్లిమెంట్, ఒక చిన్న స్మైల్, ఒక పీస్‌ఫుల్ వాక్, ఒక ఫేవరెట్ సాంగ్, యూ నో అనుకోకుండా మన ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి కాల్, ఇవన్నీ లైఫ్. కానీ మనం వాటిని స్కిప్ చేసి నెక్స్ట్ బిగ్ థింగ్ కోసం పరిగెడుతూ ఉన్నాం. నాకు కూడా ముందు అనిపిచ్చేది ఫాలోవర్స్ ఇంకొంచెం పెరిగితే హ్యాపీ, సబ్స్క్రైబర్స్ అయ్యాక హ్యాపీ, మంచి మంచి బ్రాండ్ కొలాబరేషన్స్ వస్తే హ్యాపీ. కానీ ఒకరోజు రియలైజ్ అయ్యాననమాట. గోల్ రీచ్ అయ్యాక కూడా మన మైండ్‌లో ఇంకో గోల్ క్రియేట్ చేస్తుంది. అంటే హ్యాపీనెస్ డెస్టినేషన్ కాదు. అది జర్నీలో ఉండాలి. లేకపోతే ఎప్పటికీ హ్యాపీగా ఉండలేం మనం. చాలా సార్లు మనం అందరం అంటూ ఉంటాం టైం లేదు.
కానీ నిజంగా టైం లేదా? లేక మనం ఫోన్‌కిచ్చే టైంని లైఫ్‌కి ఇవ్వట్లేదా? రోజుకి ఎంతసేపు స్క్రోలింగ్ చేస్తూ ఉంటాం మనం? ఒక్కసారి ఫోన్ పక్కన పెట్టి స్కై వైపు అలా చూస్తే మనకి ఎంత పీస్ దొరుకుతుందో తెలుసా? పక్షుల శబ్దం, అలా చల్లటి గాలి, క్లౌడ్స్, సన్‌సెట్ ఇవన్నీ ఫ్రీయే. కానీ వీటిని ఎంజాయ్ చేయడానికి మాత్రం మనకసలు టైం ఉండదు. రోజు పడుకునే ముందు నేనొక క్వెషన్ నాకు నేను అడుగుతాననమాట. ఈరోజు బెస్ట్ మూమెంట్ ఏం జరిగింది అని చెప్పి. కొన్ని కొన్ని సార్లు నాకు ఒక కాఫీ తాగిన సీన్, లేకపోతే కొలీగ్స్‌తో నవ్వుకున్న సీన్, లేకపోతే ఇంటికొచ్చి నా హస్బెండ్‌తో, ఫ్యామిలీతో డిన్నర్ చేసిన సీన్స్ ఇవన్నీ కూడా చాలా బాగా అనిపిస్తది తెలుసా? ఒకసారి మీ కమెంట్స్ చదివినప్పుడు నాకెంత అనిపిస్తదో. వీడియో షూట్ చేసుకోవడం ఇలా చిన్న చిన్న మూమెంట్స్ ఇవన్నీ చిన్న చిన్న మూమెంట్సే కానీ అవే నా డేని చాలా బ్యూటిఫుల్ చేస్తాయి తెలుసా? మనం పర్ఫెక్ట్ లైఫ్ కోసం వెయిట్ చేయకండి. పర్ఫెక్ట్ డే కూడా ఉండదు. పర్ఫెక్ట్ పీపుల్ ఉండరు. పర్ఫెక్ట్ టైం ఉండదు. కానీ పీస్‌ఫుల్ మూమెంట్స్ మాత్రం ఎవ్రీ డేలో ఉంటాయి. మనం నోటీస్ చేస్తే చాలు. స్లో అవ్వండి. వాక్ చేయండి. మ్యూజిక్ వినండి. చక్కగా ప్లాంట్స్ దగ్గర టైమ్ స్పెండ్ చేయండి. ఫ్యామిలీతో మాట్లాడండి. ఫోన్ పక్కన పెట్టేయండి. మీతో మీరు 10 మినిట్స్ స్పెండ్ చేయండి. బిలీవ్ మీ మీరు లైఫ్‌ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేస్తారు. మనకి ఉన్నప్పుడు దేని వాల్యూ తెలీదు. అది పోయిన తర్వాతే మనకి దాని వాల్యూ తెలుస్తుంది. హెల్త్ కానీ, టైం కానీ, పేరెంట్స్, ఫ్రెండ్స్ అప్పటి వరకు వాటిని ఆర్డినరీ అనుకుంటాం. సో, ప్రతి చిన్న పనిని అప్రిషియేట్ చేద్దాం. ఈరోజు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఒక చిన్న ఛాలెంజ్. ఈరోజు ఒక్క ఆర్డినరీ మూమెంట్‌ని ఎక్స్ట్రా ఆర్డినరీగా ఫీల్ అవ్వండి. టీ తాగుతున్నప్పుడు ఫోన్ చూడకండి. చక్కగా మ్యూజిక్ వినండి. మంచి డీప్ బ్రెత్ తీసుకోండి. నవ్వండి. లైఫ్ అంతా కాంప్లికేటెడ్ కాదు. మనమే దాన్ని కాంప్లికేట్ చేసుకుంటున్నాం. మన జీవితాన్ని పెద్ద పెద్ద ఈవెంట్స్‌తో గుర్తుపెట్టుకోము. మనకల్లా గుర్తుండేది మన అమ్మ చేతి వంట, నాన్నతో బయటికెళ్ళిన డేస్, ఫ్రెండ్స్‌తో మంచిగా నవ్వుకున్న రోజులు, స్కూల్ బంక్ కొట్టి ఒక్కొక్కసారి మనం ప్లాన్స్ వేసుకుంటూ ఉంటాం గదా! అలాంటివి. ఆఫీస్ నుంచి టైర్డ్‌గా వచ్చి పీస్‌ఫుల్‌గా పడుకోవటం. వర్షంలో వచ్చే స్మెల్, ఫెస్టివల్ మార్నింగ్స్ ఇవన్నీ మెమోరీస్. ఇవే లైఫ్. కాబట్టి రొమాంటిసైజ్ యువర్ ఆర్డినరీ లైఫ్. ఎందుకంటే ఒకరోజు ఈ ఆర్డినరీ డేసే మనం దోస్ ఫర్ ద బెస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్ అని గుర్తు చేసుకుంటాం తెలుసా? సో, స్లో డౌన్. చక్కగా కంప్లెయింట్ చేయడం ఆపండి. ప్రతిదానికి ఎవరైనా ఏదైనా చిన్నది చేసినా కూడా జస్ట్ అప్రిషియేట్ చేయండి. మీకు మీరు అప్రిషియేట్ చేసుకోండి. నాకు నా స్కూల్ డేస్ ఎన్ని మెమోరీస్ ఇచ్చాయంటే ఇప్పటికి కూడా నా బెస్ట్ డేస్ అంటే నా స్కూల్ డేస్ అని నేను చెప్తాను తెలుసా? అంతలా గుర్తుపెట్టుకున్నాను. అంతలా గుర్తుపెట్టుకున్నానంటే అప్పటి మెమోరీస్ నాకు ఎంత మంచి మెమోరీస్ తెలుసా? అలాంటి మెమోరీస్ ఎప్పటికీ రావు నాకు. సో, ప్రతి చిన్న వాటిని కూడా మంచిగా మీరు యూనో రొమాంటిసైజ్ చేసుకొని, మంచిగా ప్రతి చిన్న దాంట్లో ఆనందం వెతకండి. ఓకేనా? చాలా చెప్పేసానేమో ఇప్పటికే. మీరు మోటివేషన్ అంటే ఇష్టపడుతున్నారని చెప్తూ ఉన్నాను. బోరింగ్ అనిపిస్తే చెప్పండి. అండ్ నేను మింత్రా నుంచి కొన్ని నైట్ డ్రెసెస్ తీసుకున్నాను. అవి చూపిస్తున్నాననమాట ఇక్కడ. ఇది జివామే బ్రాండ్ అనమాట తీసుకుంది. గ్రీన్ కలర్‌ది మంచి ప్యూర్ కాటన్ అనమాట. బావుంది. అన్నీ కూడా 1000, 1100 అలా పడ్డది. దాని మీద 2000 అలా రాసుంది గానీ దాని కాస్ట్ అయితే అరౌండ్ 1100 పడింది. ఇంకా ట్యాగ్స్ కూడా రిమూవ్ చేయలేదనమాట. రాగానే మీకు చూపిస్తున్నాను. నైట్ డ్రెసెస్ గురించి అడుగుతూ ఉంటారు కదా! మీరు వేసుకునేవన్నీ బావుంటాయి అక్క చూపిచ్చండి అని చెప్పి. అందుకని చూపిస్తున్నాననమాట. 2 జివామేలో తీసుకున్నాను. 2 ఏమో మ్యాక్స్‌లో తీసుకున్నాననమాట. సో, 2 జివామేలో తీసుకున్న దాంట్లో బ్లాక్‌దొకటి తీసుకున్నాను. అది రిటర్న్ ఇచ్చేసాను. నాకు అది సైజ్ టైట్ అయింది. నేను ఎల్ సైజ్ తీసుకుంటాను ఎందులో అయినా కూడా. ఆ బ్లాక్ దాంట్లో ఎల్ లేదని ఎమ్ తీసుకున్నందుకు రిటర్న్ పెట్టేసాను అది. అందుకే మీకు చూపించలేదు. ఇది మ్యాక్స్‌లో తీసుకుంది. మ్యాక్స్‌లో తీసుకున్నవన్నీ కూడా కొన్ని 699 ఒకటి 699 ఒకటి 799 పడింది. ఇది లైట్ కలర్ తీసుకున్నాననమాట. లైట్ లెవెండర్ కలర్. బావున్నాయి. అన్నీ కూడా ప్యూర్ కాటన్. ఎప్పుడైనా నైట్ డ్రెసెస్ అనేవి మంచి కంఫర్టబుల్ క్లాత్‌లోనే తీసుకోండి. మనకి నిద్ర మంచిగా పట్టాలి. మనం మంచిగా నిద్రపోతేనే మనం ఏ పనులైనా మనం చేయగలుగుతాము. ఇది కూడా మ్యాక్స్‌లో తీసుకున్నాను. ఇది 799 699 పడింది. లింక్స్ ఉంటే డెఫినిట్‌గా పెడతాను. చూస్తారనమాట.
సో, అవి నేను కొన్నవి. ఈరోజు నేను ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత మొత్తం మోటివేషన్ లాగే చెప్పాను గానీ, ఇంట్లో ఏం చేశానో చెప్పలేదు కదా! చక్కగా నూనె రాసేసుకొని తలస్నానం చేశాను. ఇడ్లీ పిండికి నానబెట్టాను నెక్స్ట్ డే కోసం అనమాట. అవి మిక్సీలో మొత్తం వేసేసి, ఇంకా రవ్వ కలపలేదు. రవ్వ నానబెట్టాననమాట. తలస్నానం చేసి అలా అలిసిపోయి కొంతసేపు ఇలా డైనింగ్ టేబుల్ మీద పడుకున్నాను. ఎంత హాయిగా అనిపించిందో తెలుసా! మైండ్ అంతా రిలాక్స్ అయిపోయింది అలా. సో, ఇప్పుడు రవ్వ కలపాలి పిండిలో. రవ్వ కలిపిన తర్వాత ఇంకా నాకు వర్క్ ఎక్కువ ఉంటుంది. ఆఫీస్ వర్క్ ఇంకా స్టార్ట్ చేయలేదు. స్నానం చేసి మైండ్ రిఫ్రెష్ అయిన తర్వాతే వర్క్ చేయగలననమాట. ఇలా ఏంటంటే నాకు ఆఫీస్ వర్క్ కానీ ఏదన్నా పని నేను శ్రద్ధగా చేయాలి అంటే నా మైండ్ చాలా క్లీన్‌గా, పీస్‌ఫుల్‌గా ఉండాలి. లేకపోతే నేను కాన్సంట్రేట్ చేయలేను. సో, వాటర్ తాగేసిన తర్వాత ఇప్పుడు రవ్వ కలిపేస్తున్నాను. మా బాబుకి అన్నం పెట్టేసాను. నా హస్బెండ్‌కి ఆకలి లేదు. నాకు ఆకలి లేదు. నేను ఆఫ్టర్‌నూన్ ఆఫీస్‌లో ఎక్కువ తినేసాననమాట. ఇంక అందుకని చెప్పి డిన్నర్ స్కిప్ చేసేసాను. ఏదైనా ఫ్రూట్ తీసుకుందాం అనుకుంటున్నాననమాట. ఎప్పుడు పిల్లలుంటే మాత్రం ఇడ్లీ, దోస పిండి రెడీగా పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే అవైతే నేను బాక్స్‌లో స్నాక్ కింద ఇడ్లీ చిన్న చిన్న ఇడ్లీలు ఏసి ఇచ్చేస్తాను కాబట్టి ఇష్టంగా తింటాడు. ఈవినింగ్ టైమ్స్ ఎప్పుడైనా వచ్చినా కూడా వాళ్ళు బయట జంక్ చిప్స్ అడుగుతున్నప్పుడు ఒక దోస ఏసిస్తే చక్కగా తినేస్తాడనమాట. నేనైతే ఆల్రెడీ వాటర్ మెలన్ కట్ చేసుకునేది ఫ్రిడ్జ్‌లో ఉంటే అది తీసుకొని ఇంకా వర్క్ కంటిన్యూ చేసుకోవాలి. చాలా వర్క్ ఉందనమాట. ఇప్పుడు నేను కూర్చుంటే ఎప్పుడు పడుకుంటానో తెలీదు. తలస్నానం చేశాను కాబట్టి ఇంకొంచెం హాయిగా ఉంది. నిద్ర గూడా వస్తుంది అలాగే. కాకపోతే ఒక్కసారి నేను వర్క్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు అది అయ్యే వరకు నిద్ర పట్టదనమాట. ఒకవేళ నేనెళ్ళి పడుకుందామన్నా కూడా నాకు మైండ్‌లో అదే రన్ అవుతుంది. వర్క్ ఇన్‌కంప్లీట్ ఉంది కదా! అని చెప్పి. అందుకే మాక్సిమం నేను ఎప్పటి వరకు అప్పుడు కంప్లీట్ చేసే పడుకుంటాను. మాకు నెక్స్ట్ డే రిలీజ్ ఉండే అనమాట. అందుకే కొంచెం ఎక్స్‌ట్రా వర్క్ ఉండింది నాకు. అండ్ నా హస్బెండ్ నాకిచ్చిన గిఫ్ట్ నేను షార్ట్ వీడియోలో పెడితే వాచ్ క్లియర్‌గా చూపించండక్క అని చెప్పి అడిగారు. అందుకే చూపిస్తున్నాను. ఈ వాచ్ కూడా నా విష్ లిస్ట్‌లో పెట్టుకున్నాను. నా హస్బెండ్‌కి ఎప్పుడో చెప్పాననమాట. ఈ వాచ్ నాకు కొనుక్కోవాలని ఉంది అని చెప్పి. ఎప్పటినుంచో అనుకుంటే ఈ బర్త్‌డేకి నా హస్బెండ్ నాకు దీంతో సర్ప్రైజ్ చేశారు. ఆహ్, చాలా నచ్చింది. ఇంతవరకు ఇంకా పెట్టుకొని ఎక్కడికెళ్ళలేదనమాట. సో, పెట్టుకోవాలి. కొన్ని డ్రీమ్స్ నిజమైతే ఎంత అనిపిస్తదో కదా! ఈ వాచ్ చూసుకున్న ప్రతిసారి నాకు అంతే ఆనందంగా ఉంటుంది. మనం ఆ వస్తువు కోసం ఎంత వెయిట్ చేసి కొనుక్కుంటే దాని మీద అంత ఇష్టం పెరుగుతుంది తెలుసా? అలా చూసి వెంటనే వచ్చేస్తే దాని వాల్యూ మనకు అర్థం కాదు. హలో! హాయ్! వెల్కమ్ బ్యాక్. సో, నాకు ఎప్పటినుంచో కొన్ని కమెంట్స్ వస్తున్నాయన్నమాట. మీరు ఏం పర్ఫ్యూమ్ యూజ్ చేస్తారు? ఏం లిప్‌స్టిక్ యూజ్ చేస్తారు? అని చెప్పి నేను షార్ట్ వీడియోస్‌లో అప్లై చేసుకుంటున్నప్పుడు పెడితే వాళ్ళందరి కోసం అని చెప్పి ఈ వ్లాగ్‌లో ఇది ఇది కొంచెం పార్ట్ లాగా ఇంక్లూడ్ చేస్తాను. అండ్ బిఫోర్ దట్ నేను లాస్ట్ వీడియో పోస్ట్ చేశాను కదా! లాంగ్ వీడియో దానికి చాలా మంచి రెస్పాన్సెస్ వచ్చాయన్నమాట. మీరు చెప్పే మోటివేషన్ మాకు చాలా చాలా యూజ్‌ఫుల్ అవుతుంది. చాలా మోటివేట్ అవుతున్నాము అని చెప్పి సో హ్యాపీ. సో గ్రేట్‌ఫుల్ ఫర్ దట్. అండ్ సరే మీరు అడిగినవి చూపిస్తాననమాట. ఫస్ట్ నేనైతే ఆహ్, ఈ పర్ఫ్యూమ్ యూజ్ చేస్తున్నాను. చూడండి చాలా వరకు అయిపోయింది. ఇది నేను ఒకసారి మినిసోకెళ్ళినప్పుడు ఫర్ ద ఫస్ట్ టైమ్ ఈ పర్ఫ్యూమ్ చూసాననమాట అక్కడ. దీని నేమ్ వచ్చేసరికి మ్యాగ్నిఫిసెంట్ లైఫ్ లేడీ పర్ఫ్యూమ్ అనమాట. ఇదేంటంటే ఎక్కువ ఫ్రూట్ స్మెల్ లాగా, బెర్రీ స్మెల్ లాగా ఉంటుంది. నాకు చాలా అంటే చాలా నచ్చిందనమాట ఇది. స్వీట్ స్మెల్ లాగా ఉంటుంది. లాంగ్ లాస్టింగ్ ఏముండదు కానీ ఓకే మనకి 3 అవర్స్ అలా ఉంటుందనుకుంటాను. దీని ప్రైస్ వచ్చేసరికి అరౌండ్ 600 ప్లస్ పడిందనమాట. ఇంతవరకైతే ఈ బాటిల్ యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి రీసెంట్‌గా నేను
బాత్ అండ్ బాడీ వర్క్స్ వాళ్ళది 'ఇంటూ ద నైట్' యూజ్ చేస్తున్నాను. ఇది నాకు నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చిందనమాట. సో, కొద్దిగానే అయింది. రీసెంట్‌గా వాడటం స్టార్ట్ చేశాను బాడీ మిస్ట్. ఇది కూడా చాలా బావుంది. అండ్ తర్వాత ఇంకో పర్ఫ్యూమ్ అది ఎప్పుడు నేను ఆఫీస్ బ్యాగ్‌లో క్యారీ చేస్తాననమాట. సో, నేనిక్కడ తీసుకురావటం మర్చిపోయాను. ఇప్పుడు నేను బ్యాగ్‌లో నుంచి తీసుకొస్తాను. జస్ట్ హోల్డ్ ఆన్. ఈ పౌచ్ నా ఆఫీస్ బ్యాగ్‌లో ఎప్పుడు ఉంటుంది. ఇందులో ఒక పర్ఫ్యూమ్, ఒక కోంబ్, ఒక లిప్ బామ్ అయితే ఉంటుందనమాట. ఆఫీస్‌లో నాకు కావాల్సొస్తూ ఉంటుంది కాబట్టి. ఇందులో ఉన్న పర్ఫ్యూమ్ ఏంటో చూపిస్తాను. ఒక్క నిమిషం. ఇది 'వెనిలా రష్' బై నిసారా ఈ పర్ఫ్యూమ్ వచ్చేసరికి. ఇది నేను కొన్నప్పుడు ఒక షార్ట్ వీడియో గూడా పోస్ట్ చేశాను దీని రివ్యూ. స్టార్టింగ్‌లో నాకు అంతగా నచ్చలేదనమాట. ఫస్ట్ టైమ్ ట్రై చేసినప్పుడు ఓకే. ఓకే అనిపించింది. తర్వాత తర్వాత నేను వాడటం స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు చాలా అంటే చాలా నచ్చుతుంది. ఇందులో వెనిలా ప్లస్ వుడ్ స్మెల్ లాగా వస్తదనమాట. చాలా బావుంటుంది. ఇది కూడా లాంగ్ లాస్టింగ్ కాదు. అరౌండ్ 3-4 అవర్స్ ఉంటుంది. చాలా బావుంటుందనమాట. ట్రై చేయాలైతే ట్రై చేయండి. ఇది కూడా నాకు అరౌండ్ 800 రూపీస్ సంథింగ్ ఆ రేంజ్‌లోనే పడింది. నాకు చాలా నచ్చింది. ఇవన్నీ ప్రమోషన్ కాదు. మీరు అడుగుతున్నారు కాబట్టే నేనిది వ్లాగ్‌లో ఇంక్లూడ్ చేస్తున్నాను. అండ్ తర్వాత వచ్చేసరికి లిప్‌స్టిక్. లిప్‌స్టిక్ కూడా చాలామంది అడుగుతున్నారు. సో, నేను ప్రెజెంట్ నా ఫేవరెట్ లిప్‌స్టిక్ వచ్చేసరికి కీరో వాళ్ళదనమాట. కీరో లిప్‌స్టిక్స్‌లో షేడ్ వచ్చేసరికి నట్‌మెగ్ న్యూడ్. మనకి డైలీ యూజ్‌కి, ఆఫీస్‌కి లేకపోతే ఇంట్లో కూడా లిప్‌స్టిక్ వేసుకోవడం నాలాగా ఇంట్లో కూడా లిప్‌స్టిక్ వేసుకోవడం ఇష్టపడే వాళ్ళైతే యూ కెన్ గో ఫర్ దిస్. నేనిప్పుడు వేసుకున్నాను. జస్ట్ వన్ స్వైప్ అప్లికేషన్ ఇప్పుడు చేసుకున్నాను. అదే కనుక ఆఫీస్‌కి అలా వెళ్ళేటప్పుడైతే ఒకసారి 2 స్వైప్స్ అలా అంటే 2 సార్లు అప్లై చేస్తాను. సో దట్ నాకు ఈవినింగ్ దాకా కూడా చాలా బావుంటుంది. చాలా మంచి కలర్ ఇది. చాలా మంచి కలర్. మీరెవరైనా ట్రై చేయాలైతే ట్రై చేయండి. ఇది కూడా అరౌండ్ 700 ప్లస్ పడింది నాకు. ఇప్పుడు నా ఫేస్ చాలా డల్ ఉంది. బికాజ్ నేను ఆఫీస్ నుంచి రాగానే ఇంకా నేనేం డ్రెస్ చేంజ్ చేసుకోకుండా మీకోసం షూట్ చేస్తున్నాను. సో, నా ఫేస్ అయితే చాలా టైర్డ్ ఉంది. ప్లీజ్ డోంట్ జడ్జ్ ఆన్ థట్. తర్వాత సో, ఇవి అండ్ ఈ మంత్‌లో జూన్ మంత్‌లో యాక్చువల్‌గా నా బర్త్‌డే ఉండింది కదా! సో, దానికి నేనేం బట్టలు కొనుక్కోలేదు అసలు చెప్పాలంటే. బికాస్ ఏమో నేను చాలా షాపింగ్ మాల్స్‌కెళ్ళాను కానీ నాకు ఏది బాగా అనిపించలేదు. ఎందుకో మరి నాకు ఇంట్రెస్ట్ లేదో మరి ఆ టైంలో ఏంటో గానీ ఏది సెట్ అయినట్టు అనిపియలేదనమాట. నైట్ డ్రెసెస్ మాత్రం కొనుక్కున్నాను. మీకు వ్లాగ్‌లో పెట్టే ఉంటాను ఆ నైట్ డ్రెసెస్. మ్యాక్స్ నుంచి అండ్ జివామే నుంచి తీసుకున్నాననమాట. నాకు నైట్ డ్రెసెస్ అంటే పిచ్చి. చాలా కొంటూ ఉంటాను. ఎందుకంటే ఇంటికి రాగానే అది వేసుకుంటే నాకంత కంఫర్ట్ ఉండాలి. నేను మార్నింగ్ నుంచి ఎంత స్ట్రెస్ ఫీల్ అయ్యానో వర్క్‌లో అదంతా కూడా ఆ కంఫర్ట్ వేర్ వేసుకోగానే అలా నిద్ర పట్టాలనమాట. సో దట్ కొంచెం కాస్ట్ అయినా కూడా నేను మంచి నైట్ డ్రెసెస్ కొనుక్కుంటాను. కొంచెం కాస్ట్ అంటే మరీ కాస్ట్‌లీ అని కాదు. మంచి క్వాలిటీ చూసుకుంటాననమాట. అండ్ ఈ మధ్య నేను కొన్ని జ్యువెలరీ పీసెస్ తీసుకుంటున్నాను. జ్యువెలరీ అంటే గోల్డ్ అనుకోవద్దు. నార్మల్ పల్మనాస్ అలాంటివి ఉంటాయి కదా! వాటిల్లో కొన్ని తీసుకున్నాను. ఒకటి గిఫ్ట్ వచ్చింది. అవేంటో కూడా చూపిస్తాననమాట. ఫస్ట్ వచ్చేసరికి ఇది ఎప్పుడో తీసుకున్నాను ఇది. ఒక్క నిమిషం నా మైక్ ఇక్కడ పెట్టుకుంటాను సో దట్ ఈ పల్మనాస్ బాక్స్ పోయింది. అందుకని చెప్పి ఇది చిన్న కవర్‌లో పెట్టాను. ఆగండి. ఇది హార్ట్ షేప్ లాకెట్ వస్తది. చూసారా ఎంత మంచి క్వాలిటీగా ఉందో. ఇది నేను కొన్నప్పుడు ఆఫర్‌లో ఉండింది. 1200కో ఎంతకో వచ్చింది. ఇప్పుడు ఎంతుందో నాకు ఐడియా లేదు. ఆఫర్ పెట్టినప్పుడే కొనుక్కుంటాను. బట్ పల్మనాస్‌ది ఎండ్ ఆఫ్ ద సీజన్ సేల్ ఏదో నడుస్తుంది. చైన్ గూడా ఇది. నేను ఒక 3-4 టైమ్స్ వేసుకొని ఉంటాను గానీ మనకి కలర్ ఏం పోదంట ఇది. సో, ఇది చైన్. నాకు చాలా చాలా నచ్చింది. నా ఫస్ట్ పీస్ ఫ్రమ్ పల్మనాస్ ఇది. అడ్జస్ట్‌మెంట్ గూడా ఉంది వెనక చేసుకోవడానికి. మనకి మన సైజ్‌కి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. సో, నెక్స్ట్ పీస్ ఫ్రమ్ పల్మనాస్ వాళ్ళ ప్యాకేజింగ్ అయితే ఇలా ఉంటుంది. మనకి ఈజీగా తీసుకోవడానికి వాళ్ళు ఇక్కడ ఇలా ఇచ్చారు. సో, ఇది ఇంకో చైన్ నేను తీసుకుంది. ఇది రీసెంట్‌గా తీసుకున్నాననమాట. ఎంత నచ్చిందో నాకు ఈ లాకెట్.
ఇది నాకు 999 పడింది. ఇది రీసెంట్‌గా చెప్పాను కదా! ఎండ్ ఆఫ్ ద సీజన్ సేల్ నడుస్తుందని చెప్పి. అప్పుడు తీసుకున్నాను ఈ చైన్. అండ్ తర్వాత ఈ రింగ్ తీసుకున్నాను. ఇలా ఉంటుంది. ఈ 3 రింగ్స్ కలిపి ఒక రింగ్ సెట్ లాగా అనమాట. సో నాకు బాగా నచ్చింది. ఏది నా డైమండ్ రింగ్. దీన్ని పక్కన వేసుకొని చూపిస్తాను. కొంచెం టైట్ ఉంది. ఇది ఒకే ఒక్క సైజ్ అవైలబుల్ ఉంది. ఇది ఒక్కొక్కలాగా కూడా వేసుకోవచ్చు. ఇలా 3 కలిపి కూడా వేసుకోవచ్చు. నైస్. నాకు బాగా నచ్చింది. మనం ఒక రింగ్ లాగా కూడా వేసుకోవచ్చు. తీయటం కొంచెం కష్టమే. అమ్మో చాలా టైట్ ఉంది. నెక్స్ట్ సైజ్ లేకపోతే రిటర్న్ ఇచ్చేసి వేరే సైజ్ అయినా తీసుకొని ఉండేదాన్ని. ఇలా 2 రింగ్స్ లాగా కూడా వేసుకోవచ్చు. 1 రింగ్ అయినా వేసుకోవచ్చు. ఇలా సింపుల్గా ఇలా ఒక రింగ్ కావచ్చు. ఈ రింగ్ ఇందులో అయినా వేసుకోవచ్చు స్టోన్. ఇది కొంచెం రామమ్మ. రింగ్ కాస్ట్ కూడా అరౌండ్ 999 సంథింగ్ పడింది. అండ్ తర్వాత దిస్ ఇస్ అనదర్. ఇది బ్రేస్లెట్. వాచ్ కొనుక్కున్నా కదా, వాచ్ దాని మీదకి స్టాక్ ఇలా వచ్చిందనమాట. స్టోన్ ప్లస్ ఈ చైన్ లాగా వచ్చింది. ఇట్స్ వెరీ బ్యూటిఫుల్. ఇది కూడా నేను ఆఫర్లో వస్తే కొనుక్కున్నాను. వీటి లింక్స్ ఉంటే నేను పెడతాను. ఒక్కొక్కటి ఒక్కొక్క వెబ్సైట్లో తీసుకున్నాను. నాకు దొరికితే పెడతాను. చేతికి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. చూసారుగా ఎంత బ్యూటిఫుల్ ఉందో. అండ్ లాస్ట్ వన్. ఇది నాకు నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చింది బర్త్డేకి. ఇది కూడా బ్రేస్లెట్. ఇది కూడా చాలా బాగుంది. ఇది షార్ట్ వీడియోలోనో రీల్లోనో పెట్టాను నేను. నైస్ కదా. సో అవి మీరు అడుగుతున్న వాటికి ఆన్సర్స్. ఇప్పుడు నేను కొనుక్కున్నవన్నీ కూడా నేను కొంచెం నా పాకెట్ మనీలో నుంచి సేవ్ చేసి కొనుక్కున్నామన్నమాట. అంతేగాని ఒకేసారి నా శాలరీలోంచి తీసి నేను కొనుక్కోలేదు. అలా మీరు కూడా చేయొద్దు. మీకు ఏదైనా బాగా నచ్చితే ఇంకా అంటే పదే అదే కొనుక్కోవాలనిపిస్తే అప్పుడు మీరు సేవ్ చేసుకొని మీ పాకెట్ మనీలో నుంచి అప్పుడు కొనుక్కోండి. సో మనీ అనేది అందరికి ఇంపార్టెంట్ కాబట్టి నేను చూపించాను, మీరు కొనుక్కోవాలి అని ఇప్పుడు నేను అనను. అడిగిన వాళ్ళకి చూపిస్తున్నాను. సో దట్ మీకు కూడా ఎప్పుడైనా ఏదైనా రిఫరెన్స్ లాగా కానీ క్వాలిటీ ఎలా ఉంటుంది అని ఒక రివ్యూ లాగా నేను షేర్ చేశాను అనమాట. Yeah, that's it for the video. Bye.